క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత జార్జ్ వీరిని మనం కొనియాడుతూ ఉన్నాం. వీరు వేదసాక్షి, ఇంగ్లాండు పాలక పునీతుడు. క్రీస్తు శకము 303. ప్రపంచవ్యాప్తంగా తపాలా స్టాంపులను కూడబెట్టే వారికి బాగా తెలిసిన పునీతుడు జార్జి గారే. ఏ పునీతుని బొమ్మకు లేనన్ని తపాలా స్టాంపులు ఈ పునీతుని బొమ్మతో ఎన్నో దేశాలు విడుదల చేశాయి. ఎక్కువగా పునీత జార్జి గారు ఒక పుష్టిగల గుర్రంపై కూర్చొని ఒక భయంకర డ్రాగన్పై యుద్ధం చేస్తున్న బొమ్మలు విడుదలయ్యాయి. డ్రాగన్ అంటే గోళ్ళు ఉండి నిప్పును కక్కే మొసలి వంటి లేదా రెక్కల పాము వంటి పురాణ కల్పితమైన మహాప్రాణి. ప్రపంచ ప్రఖ్యాతి నొందిన పునీత జార్జ్ గారు 4వ శతాబ్దంలో అనగా క్రీస్తు శకము 303లో పాలస్తీనా దేశంలోని లిద్దా పట్టణంలో క్రీస్తు కోసం డియోక్లేషియస్ చక్రవర్తి పాలనలో హతసాక్షి అయినట్లు చరిత్ర చెబుతూ ఉంది. పురాతనమైన వీరి సమాధి గలిలియా సముద్రానికి తూర్పున తక్రోనిటిస్ జిల్లాలో ఉంది. క్రీస్తు శకము 367లో బయలుపడిన ఒక శిలాశాస్త్రం ప్రకారం ఈ సంగతి స్పష్టమైంది. 6వ శతాబ్దం నాటి తీర్థయాత్రికులు లిద్దా పట్టణంలో ఈ సమాధి వద్ద ప్రార్థనలు సలిపి ఎన్నో మేలులు పొందారు. ఇదే సమాధి క్రీస్తు శకము 1868లో మరలా పునరుద్ధరించబడి సకల ప్రజలకు వెల్లడి చేయబడింది. గ్రీకులైతే ప్రత్యేకంగా పునీత జార్జి గారంటే గొప్ప గౌరవంతో వందిస్తారు. ఆయన ఒక మహారక్త వేదసాక్షి అని కీర్తిస్తారు, ప్రార్థిస్తారు. జార్జి గారు ఒక గొప్ప వేదసాక్షి, వీర సైనికుడని, స్త్రీ వ్యామోహంపై పూర్తి విజయం సాధించిన ధీరుడని, ఆదర్శ యోధుడని భక్తితో చెబుతూ ఉంటారు. అనేక సాంప్రదాయ విరోచిత గాథలు, కథలు వీరు పేరున చెప్పబడుతూ ఉన్నాయి. కానీ చారిత్రాత్మకంగా గట్టి సాక్ష్యాలు కనబడలేదు. ఈ విషయాన్నే జెలాసియస్ పోపు గారు క్రీస్తు శకము 495లో ప్రకటిస్తూ ఆయన గారి గొప్ప చర్యలేంటో ఆ భగవంతునికే తెలియాలి అన్నారు. ఇక డ్రాగన్తో యుద్ధ కథ 12 లేక 13వ శతాబ్దంలో బాగా వినిపించింది. కల్పిత దేవుళ్ళు విగ్రహారాధనపై క్రైస్తవుల విజయం పొందటం ఈ సాంప్రదాయ కథ సారాంశం. లిబియా దేశంలో సలేనా రాజ్యం ఉంది. అక్కడ ఒక డ్రాగన్ పిశాచం ప్రవేశించి ప్రజల్ని భక్షిస్తూ భయానికి గురి చేస్తూ ఉంది. అయితే ఒక ఒప్పందం ప్రకారం రోజుకొక మనిషిని ఆ డ్రాగన్కు ఆహారంగా
పంపేటట్లు చెప్పుకున్నారు. ఒకరోజు వీర సైనికుడైన జార్జి గారు తన గుర్రంపై ఆ దేశం గుండా వెళ్ళటం తటస్థించింది. ఒక అందమైన రాజకుమారి తన వంతు చొప్పున డ్రాగన్ పిశాచంకు ఆహారం అయ్యేందుకు ఆ రోజు వెళ్ళాల్సి ఉంది. అందుకు ఆమె బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఎంతో దుఃఖముతో ప్రదక్షిణగా ఆమెను సాగనంపుతూ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జార్జ్ వీరుడు ఆ డ్రాగన్పై యుద్ధం చేసి దాన్ని గాయపరిచి బంధించాడు. యువరాణి నడుముకు కట్టబడిన దట్టిని తీసుకొని డ్రాగన్ ముట్టెకు నోరు తెరవకుండా బిర్రుగా కట్టాడు. త్రాడు రెండో కోనను రాజకుమారి చేతికందించాడు. వారు నగరం మధ్యలోకి వచ్చాక జార్జి గారు, ఇది దేవుని కృప, దానివల్లనే బలమైన ఈ దెయ్యపు సర్పాన్ని బంధింపగలిగాను. అందువల్ల ప్రజలంతా క్రీస్తును నమ్మండి, క్రైస్తవ మతమును అనుసరించండి అని ఎలుగెత్తి చాటారు. వేద సాక్షుల్లో పునీత స్టెఫెను, పునీత జార్జ్ గారిని యావత్ ప్రపంచమంతా శ్రీసభలో ప్రత్యేకంగా గుర్తించి గౌరవిస్తుంది. 14 మంది ప్రధాన పునీతుల సహాయ బృందంలో పునీత జార్జ్ గారు ఒకరుగా శ్రీసభ నియమించింది. పునీత జార్జ్ గారు ఇంగ్లాండు, పోర్చుగల్, జర్మనీ దేశాలకు పాలక పునీతులుగా స్మరింపబడుతూ ఉన్నారు. 14వ బెనడిక్ట్ పాపు గారు పునీత జార్జి గారిని ఇంగ్లాండు పాలక సంరక్షకులుగా నియమించారు. పునీత జార్జి గారి మధ్యవర్తిత్వాన ప్రార్థించి స్వస్థతలు పొందినట్లు చెప్పబడింది. వారు క్రీస్తు శకము 303లో పరలోక ప్రాప్తి పొందారు. జార్జు అనే పదంకు రైతు అని అర్థం. ధ్యానాంశం: ఆత్మ వీడిపోతే శరీరం మృతి పొందుతూ ఉంది. దైవం వీడిపోతే ఆత్మ అధోగతి పొందుతూ ఉంది. పునీత జార్జి గారా, మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి.